డబ్బు సంపాదించడం కష్టం కాదు, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే పెద్ద రహస్యం. ఈరోజు నేను చెప్పే కథ వింటే మీరు కూడా డబ్బు వెనుక పరిగెత్తకుండా డబ్బు మిమ్మల్ని వెంబడించేలా చేసుకోవచ్చు. ఒక చిన్న ఊరిలో రాజు అనే పేద కూలి ఉండేవాడు. రోజుకు కష్టపడి 600 రూపాయలు సంపాదించేవాడు. కానీ డబ్బు సరిపోక అప్పుల కష్టాల్లోనే ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. ఆ వ్యాపారిని చూసిన రాజు ఇలా అడిగాడు, సార్, మీరు కోటీశ్వరుడు ఎలా అయ్యారు? డబ్బుల రహస్యం ఏమిటి సార్ అని అడిగాడు. ఆ వ్యాపారి నవ్వుతూ ఇలా అన్నాడు, డబ్బుల రహస్యం ఒక్కటి కాదు, ఈ 5 రహస్యాల మీద ఆధారపడి ఉంది అని చెప్పాడు. ఏమిటి ఆ 5 రహస్యాలు? చెప్పండి సార్ అని ఆతృతగా ఆ రాజు వ్యాపారిని అడిగాడు. వ్యాపారి చెప్పడం మొదలుపెట్టాడు. మొట్టమొదటిగా డబ్బు సంపాదించడం కాదు, దాన్ని పెంచుకోవడము నేర్చుకోవాలి. డబ్బును సంపాదించడము కాదు, దాన్ని పెంచుకోవడము, ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. రెండవదిగా సంపాదించిన ప్రతి రూపాయిలో కొంత సేవ్ చేయాలి. సంపాదించిన ప్రతి రూపాయిలో తప్పకుండా కొంత పొదుపు చేయాలి. ఆ పొదుపు చేసిన మూడవదిగా ఆ పొదుపు చేసిన డబ్బు నీ కోసం పనిచేసేలా పెట్టుబడులు పెట్టాలి. మూడవదిగా ఆ పొదుపు చేసిన డబ్బు నీ కోసం పనిచేసేలా పెట్టుబడులు పెట్టాలి. నాలుగవది కొత్త స్కిల్స్, కొత్త నైపుణ్యాలు తప్పకుండా నేర్చుకుంటూ సమయాన్ని వృధా చేయకూడదు. ఐదవది అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలి అని చెప్పాడు. ఆ రోజు నుంచి రాజు జీవితం మారిపోయింది. డబ్బు వృధా చేయడం మానేశాడు. ప్రతిరోజు సేవింగ్ అలవాటు నేర్చుకున్నాడు. కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి డబ్బు పెంచుకున్నాడు. కొన్నేళ్లకే పేదవాడైన రాజు విజయవంతమైన వ్యాపారి అయ్యాడు. రాజు చాలా బాగా అర్థం చేసుకున్నాడు. డబ్బుల రహస్యం అదృష్టంలో లేదు, అలవాట్లలో ఉంది అని. సంపాదించడం ఒక కళ, పెంచుకోవడం ఒక విజ్ఞానం. మీరు ఈ 5 రహస్యాలు పాటించండి, డబ్బు మీకు బానిస అవుతుంది. మీరు డబ్బుకు బానిస కాకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి డబ్బుల సంపాదించే మార్గాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.